నిన్న మొన్నటి వరకు ఐఫోన్ కావాలంటే అమెరికాలో మన బంధువులు లేదా స్నేహితుల ద్వారానో తెప్పించుకునేవాళ్ళం. ఇక్కడ కన్నా అక్కడ చౌక. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ట్రంప్ పుణ్యమా అని ఇక్కడే ఐఫోన్ కొని అమెరికాలో ఉన్న వారికి పంపించాల్సిన రోజులు వచ్చాయి. అమెరికాలో ఐఫోన్ ధరలు 40 నుంచి 50% వరకు పెరగనున్నాయి. అమెరికాలో ఎక్కువ మంది వాడేది ఐఫోన్లనే. యాపిల్ ప్రోడక్ట్ లేని జీవితాన్ని యుఎస్ లో ఊహించలే. అయితే తయారీ ఖర్చులు తగ్గించుకునేందుకు చాలా వరకు ఐఫోన్లను చైనా, ఇండియా, వియత్నాం లాంటి దేశాల్లో తయారు చేసి యాపిల్ కంపెనీ అమెరికాకు తెప్పించుకుంటోంది. అలా వచ్చిన ఫోన్లను తక్కువ ధరకు అమెరికాలో విక్రయిస్తోంది. ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు ఇకపై అమెరికాలో ఐఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. చైనాపై 52%, భారత్పై 26% సుంకాలేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ భారాన్ని ఇప్పుడు అమెరికన్లు భరించాల్సి వస్తోంది. భారత్పై అమెరికా టారిఫ్లు విధించక ముందే దిగ్గజ సంస్థ యాపిల్ ముందు జాగ్రత్త పడింది. భారత్ నుంచి 3 రోజుల్లోనే 5 కార్గో విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను తరలించింది యాపిల్ కంపెనీ. తమ ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తున్నందున ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినప్పుడే ఈ చర్యకు ఉపక్రమించింది. భారత్ లో తయారు చేస్తున్న ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను అమెరికాకు తీసుకువెళ్లినప్పుడు అదనపు సుంకాలు పడితే ఆ మేర ధర పెంచాల్సి వస్తుంది. సుంకాలు అమల్లోకి రాకముందే వీటిని పట్టుకెడితే కొంతకాలమైనా ధరలు పెంచకుండా ప్రస్తుత ధరలకే విక్రయించొచ్చనేది యాపిల్ ప్రణాళిక. ఇదే విధంగా రత్నాభరణాల రంగం కూడా ముందస్తుగా ఎగుమతులు భారీగా పెంచింది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో మన దేశ సేవలు, వస్తువుల ఎగుమతుల బిల్లు $800 బిలియన్, అంటే 6.84 లక్షల కోట్లను మించవచ్చని అంచనా. అమెరికాకు పెద్ద ఎత్తున చైనా, భారతదేశాల నుంచి యాపిల్ కంపెనీ విమానాల్లో యాపిల్ ఫోన్లని రవాణా చేసింది. దీనికి కారణం ఏంటంటే ఆ తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి, అంటే ఏప్రిల్ 2వ తారీఖు అయిపోయిన తర్వాత అమల్లోకి రానున్న కొత్త టారిఫ్ల విధానం వలన, రిటాలియేటరీ టారిఫ్స్ అంటున్నాడు, ప్రతీకార టారిఫ్లు ట్రంప్ అంటున్న వాటి వల్ల ఆ టారిఫ్లు అమల్లోకి వచ్చే లోపుగా ఈ రవాణా జరిగితే గనక, ఐఫోన్లను అక్కడికి చేర్చగలిగితే గనక వాటి మీద ఈ కొత్త టారిఫ్ కట్టే పని లేకపోవటం వల్ల అవి మామూలు సాధారణంగా ఉన్నటువంటి ధరకి, పాత ధరకి వాటిని అమ్మటం అమెరికాలో సాధ్యమవుతుంది. ముఖ్యంగా యాపిల్ ఫోన్ కంపెనీ నుంచి వస్తున్న వార్తల ప్రకారంగా భారతదేశంలో యాపిల్ ఫోన్ల ధరల విషయంలో ఇప్పటికిప్పుడు పెంచే ఆలోచన లేదనేది ఒక మంచి వార్తగా ఉంది. తర్వాత ఏంటంటే ప్రధానంగా మనం గమనించాల్సింది, ఇక్కడ భారతదేశానికి సంబంధించినంత వరకు చాలా కాలంగా మనం మొబైల్ ఫోన్ రంగంలో డామినేషన్ కోసం, అంటే చైనా నుంచి మొబైల్ ఫోన్ల కంపెనీలు, ముఖ్యంగా యాపిల్ లాంటివి భారతదేశానికి షిఫ్ట్ అవటం కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. అంటే చైనా మీద విధించిన టారిఫ్ కంటే ట్రంప్ భారతదేశం మీద విధించిన టారిఫ్ 28% తక్కువ. దీనివల్ల అది కాస్ట్ అడ్వాంటేజ్ అవుద్ది. భారతదేశం నుంచి తక్కువ టారిఫ్లతో అమెరికాకి ఎగుమతి చేయొచ్చు. దానివల్ల ఆ మేరకు మనకి ఖరీదు తాలూకు అడ్వాంటేజ్ వస్తుంది. తక్కువ ధరకి భారతీయ యాపిల్ ఫోన్లు ఉండే అవకాశం ఉంటుంది. అమెరికా, చైనాల మధ్య వివాదం నేపథ్యంలో అమెరికన్ కంపెనీ యాపిల్ మన దేశంలో ఐఫోన్లు, ఇతర పరికరాల తయారీ చేస్తోంది. ఇంతకు ముందు మన దేశం నుంచి అమెరికాకు చేసే ఫోన్ల ఎగుమతులపై సుంకాలు ఏమీ లేవు. ఈ నెల 5 నుంచి 10% సుంకం అమల్లోకి వచ్చింది. ఈ నెల 9 నుంచి ఇది 26% కానుంది. ఆ మేరకు ధర పెంచి విక్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి చివర్లోనే భారత్ నుంచి యాపిల్ సంస్థ 3 రోజుల్లో 5 విమానాల్లో ఐఫోన్లు, ఇతర పరికరాలను ఎగుమతి చేశారు. అమెరికాకు ఎగుమతి అవుతున్న స్మార్ట్ ఫోన్లలో అధిక వాటా యాపిల్దే. చైనా నుంచి కూడా ఐఫోన్లను భారీగా అమెరికాకు ఎగుమతి చేశారు. ముంబై నుంచి ఈ నెల 1-4 తేదీల్లో అమెరికాకు రత్నాభరణాల ఎగుమతులు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో $61 మిలియన్ ఎగుమతులు జరగ్గా ఈ ఏడాది ఇవి 6 అధికంగా $344 మిలియన్ మేర తరలి వెళ్లాయి. భారత్ తో వాణిజ్య లోటును దృష్టిలో పెట్టుకునే అమెరికా సుంకాలు ప్రకటించింది. అమెరికా వస్తువులపై భారత్ 52% సగటున పన్నులు వేస్తోందని, అందుకే తాము 26% వేయాల్సి వచ్చిందని ట్రంప్ చెప్పారు. సౌదీ అరేబియా, యుఏఈపై 10% సుంకమే విధించింది అమెరికా. దీంతో ఆ దేశాలు ఎలక్ట్రానిక్స్ రంగంలో మనకు పోటీగా తయారయ్యే ఛాన్స్ ఉంది. pain in the market at some point? You're unwilling to tolerate this idea of a Trump put. Is there a threshold?
I think your question is so stupid. I mean, I think it's I don't want anything to go down, but sometimes you have to take medicine to fix something, and we have such a horrible. We have been treated so badly by other countries because we had stupid. అయితే మన దేశంలో ఐఫోన్లు పెరిగే అవకాశం ఇప్పటికిప్పుడు లేకపోవచ్చు. చైనాపై మన దేశం సుంకాలు పెంచినట్లయితే పెరుగుతాయి. చైనా వస్తువులపై ట్రంప్ 54% సుంకాలు వేశారు. అమెరికాలో ఉపయోగిస్తున్న అత్యధిక ఐఫోన్లు చైనాలో తయారైనవే కావడంతో వీటి ధరలు అమెరికాలో 50% వరకు పెరగనుంది. ఐఫోన్ 16,256 మోడల్ ధర అమెరికాలో ప్రస్తుతం $550 కాగా అది $820 పెరగనుంది. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ధరలు కూడా 43% పెరగనున్న నేపథ్యంలో ఐఫోన్ బేస్ మోడలే $1,500 వరకు పలకనుంది. 16 Pro Max 1TB మోడల్ $1,999 చేరనుంది. ఐఫోన్ కెమెరా జపాన్లో, ప్రాసెసర్ తైవాన్లో, డిస్ప్లే సౌత్ కొరియాలో తయారవుతోంది. అమెరికాలో యాపిల్ మెమరీ చిప్స్ మాత్రమే చేస్తున్నారు. అందుకే ఇకపై అమెరికాలో ఫోన్ కొనాలంటే 50% ఎక్కువ ధర చెల్లించాల్సిందే. ధరలు తగ్గాలంటే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలంటున్నారు ట్రంప్.